నెక్స్ట్, డూ యూ లైక్ టు ఇంటరాక్ట్, లిజన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్? పక్కవారితో మీరు మసలుకోవడము, వారి సమస్య వినడము, వారి సమస్యల్ని మీరు సాల్వ్ చేయడం, పరిష్కరించడం అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదా? ఉంటే మీరు ఎస్ కొట్టండి. Do you generally identify the flaws or mistakes in a document than other miss? ఇతరులు మిస్ అయ్యేటువంటి తప్పులు ఏమన్నా మీరు డాక్యుమెంట్స్లో పట్టగలుగుతారా? అంటే ఒక డాక్యుమెంట్, ఒక పేపర్ ఉంది, ఒక కేసు ఉంది, దాంట్లో మీరు ఇతరులు ఏమైనా చూసినప్పుడు దాన్ని పట్టించుకోలేదు, వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు, అటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి, అవి మీరు పట్టగలుగుతారా? మీరు ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ ఆస్క్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ టు నో థింగ్స్ హౌ వర్క్? ఏదైనా విషయం గురించి మీకు తెలుసుకోవాలన్నప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ పడతారు, మీరు సింపుల్గా ఉండి అంటే డౌట్స్ ఎక్కువ వస్తాయి మీకు ఏదైనా విషయం గురించి. ఎస్ కొట్టండి ఉంటే పోయిలా. డూ యూ ఎంజాయ్ టీచింగ్, గైడింగ్ ఆర్ ట్రైనింగ్ అదర్స్ టు లెర్న్ న్యూ స్కిల్స్? ఇతరులకు మీరు టీచ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందా? వారిని గైడ్ చేయడము లేదా వాళ్ళని ట్రైన్ చేయడము అంటే మీకు ఇష్టమా? స్కిల్స్ గురించి, నైపుణ్యం గురించి, ఏదైనా విషయం, కొత్త విషయం గురించి మనం నేర్పాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ లైక్ సాల్వింగ్ మైండ్ గేమ్స్ ఆర్ పజల్స్ దట్ రిక్వైర్ లాజిక్ సచ్ యాజ్ చెస్, చెక్కర్స్ అండ్ సుడోకో? లాజిక్ అనేది ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కొన్ని గేమ్స్ ఉంటాయి, ఉదాహరణకి చెస్ లాంటిది కావచ్చు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ లైక్ టు స్పెండ్ మోర్ యువర్ టైమ్ ఇన్ నేచర్, ప్లాంట్స్ ఆర్ యానిమల్స్? ప్రకృతి మీద, చెట్ల మీద మీ యొక్క సమయాన్ని ఎక్కువగా మీరు గడపాలనుకుంటే ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ అప్లయింగ్ లాజిక్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని లాజికల్లీ ముందుకెళ్తారా లేకపోతే సెంటిమెంట్గానో ఏదో విధంగా ముందుకెళ్తారా? అంటే ప్రతిదానికి ఒక రీజనింగ్గా ముందుకెళ్తారా లేదా అని అడుగుతుంది ఇక్కడ వాడు. ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ లైక్ టు షో క్రియేటివిటీ యూజింగ్ యువర్ ఇమాజినేషన్? మీ యొక్క ఇమాజినేషన్ని ఉపయోగించి క్రియేటివిటీ చేయగలుగుతారా మీరు కొత్తది ఏదన్నా? ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ అబ్జర్వింగ్ పీపుల్ అండ్ అండర్స్టాండ్ దేర్ బిహేవియర్? పక్కవారిని మీరు గమనిస్తూ ఉండి వాళ్ళ యొక్క బిహేవియర్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు? అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకొని వారి మెంటాలిటీ మీకు ఏందో మీకు అర్థం చేసుకోవాలని ఉంటుందా? ఉంటే ఎస్ కొట్టండి. డూ యూ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఫీల్ బెటర్ అండ్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్? ఇతరుల యొక్క లైఫ్స్ ఇంప్రూవ్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా? వారి యొక్క జీవితం అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏమన్నా హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే ఎస్ కొట్టండి. డూ లైక్ వర్కింగ్ ఇండోర్స్ అండ్ డూయింగ్ పేపర్ వర్క్? ఇంట్లోనే ఉండి పని చేయాలనుకుంటారా, బయటికి వెళ్ళి పని చేస్తారా? ఇంట్లోనే ఉండి పేపర్ వర్క్ చేయాలనుకుంటే ఎస్, లేదు బయటికి వెళ్దామంటే నో కొట్టండి. ఆర్ యూ గుడ్ అట్ ఆర్గ్యూయింగ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? మీకైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం మేరకు మీరు ఇతరులతోటి ఆర్గ్యూ చేయగలుగుతారా? అంటే మీరు వాదించి మీ పాయింటే కరెక్ట్ అని చెప్పి వాదిస్తారా, లేకపోతే పక్కవారి పాయింట్ మీరు ఏకీభవించి మీ ఒక వాదనని ఆపేస్తారా? ఒకవేళ మీరు వాదిస్తారు అంటే ఎస్ కొట్టండి. డూ యూ ఎంజాయ్ ఓపెనింగ్ గ్యాడ్జెట్స్ ఆర్ టాయ్స్ టు సీ మెకానిజం ఆర్ హౌ ఇట్ వర్క్స్? ఏదైనా వస్తువు ఉంటే అది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలనుకొని ఆ వస్తువుని ఓపెన్ చేయడము చేస్తారా మీరు? అంటే దాని గురించి, దాని నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? అటువంటి ఉద్దేశం ఉంటే ఎస్ కొట్టండి. ఎస్ ఐ హావ్ డన్ మెట్మెంట్స్ చేసి ఉన్నంటే కొట్టండి అట్లా. కెన్ యూ అనలైజ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ ఇన్ యువర్ హెడ్? ఏదైనా విషయం గురించి సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే వెంటనే మీరు మీ మనసులోనే దాని గురించి ఏమంటారు అనలైజ్ చేసి సమస్యకి పరిష్కారం చేసుకుంటారా, లేకపోతే కూర్చొని ఒక పేపర్ వేసుకొని రాసుకొని సమస్య ఏందో పెద్దగా పోతారా, లేకపోతే అప్పటిదప్పుడే మీ మైండ్లో మీకు దాని సమస్యను మీరు సొల్యూషన్ ఏందో తెలుసుకుంటారా? ఉంటే ఎస్. డూ యూ ఫైండ్ ఇట్ ఈజీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటివ్ యాక్టివిటీస్? క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే ఏంది? కొత్తగా ఏదైనా యాక్టివిటీని కనిపెట్టడం లాంటి దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటే ఎస్. డూ యూ లైక్ టు గెట్ ఇన్ టు డిస్కషన్స్ అబౌట్ సోషల్ ఇష్యూస్? సమాజంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? సమాజం ఇష్యూస్ అంటే ఉదాహరణకు కరోనానే ఉంది, లేకపోతే కట్న కానుకలదే ఉండవచ్చు, లేకపోతే సొసైటీ ఉండవచ్చు, లేదా స్త్రీ కన్సీవేత ఉండొచ్చు. ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కొన్ని సోషల్ ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ గురించి మీకు డిస్కస్ చేయడం ఇంట్రెస్టా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా? ఉంటే ఎస్. డూ యూ ఫాలో ఏ బడ్జెట్, ఎకనామిక్ పాలసీస్ ఆర్ ఫైనాన్షియల్ న్యూస్? మీరు బడ్జెట్ని పాటిస్తారా? అంటే ఖచ్చితంగా ఇంత ఖర్చు చేసుకోవాలి, ఇంత మిగిల్చుకోవాలి, ఇంత ఉండాలి అనే మీకు ఒక జాగ్రత్త ఉంటుందా, లేకపోతే గుడ్డిగా వెళ్ళిపోవడం ఉంటుందా? ఉంటే ఎస్ కొట్టండి.
డూ లైక్ టు డెమాన్స్ట్రేట్ న్యూ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్. కొత్త ఐడియాస్ని మీరు గుర్తించడము లేదా తయారు చేయడము వాటిని చూపించడము చేస్తారా, లేకపోతే ఎంతసేపు పాత వాటినే ఫాలో అవుతూ ఉంటారా? కొత్త వాటిని మీరు ఆహ్వానిస్తామంటే కనుక మీరు ఎస్ కొట్టండి. ఇప్పుడు కెరీర్ పర్సనాలిటీ గురించి అనమాట. Read through the statements below carefully and select any one option that you find closest to you. ఓకే, ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నాకనే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎస్సీ క్లిక్ చేసి కిందికి రానమాట. విచ్ ఆప్షన్ డిస్క్రైబ్స్ యూ బెస్ట్. నిన్ను ఏది మంచిగా డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఈ రెండిట్లో మీరు దేనికి సూట్ అవుతారు అనమాట. ఐ యూజువల్లీ లైక్ టు హ్యావ్ మెనీ పీపుల్ అరౌండ్ మీ. నాకు ఎప్పుడు అందరూ ఉన్న చుట్టుపక్కల. లేదా ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ మై సెల్ఫ్. నా టైం నేను స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకోటి అవసరం లేదు. ఐ విల్ బీ అలోన్, ఐ లైక్ టు బీ అలోన్. అలా ఉంటే ఇది కొట్టండి, అందరూ కావాలంటే ఇది కొట్టండి. విచ్ ఆప్షన్ డిస్క్రైబ్స్ యూ బెస్ట్. ఐ టాక్ మోర్ దాన్ ఐ లిజన్ మోర్ దెన్ టాక్. నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వింటా, నేను విన్నదానికన్నా ఎక్కువ చెప్తా. దీంట్లో మీరేం చేస్తారు, ఎక్కువ మాట్లాడే మనిషి ఉంటే ఇది వద్దండి, ఎక్కువ వినే మనిషి ఉంటే ఇది వద్దన్నమాట. It is easy for me to approach other individuals and take new friends. I am more likely to be the reserved type and approach new lessons carefully. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈజీగా పక్క వాళ్ళని అప్రోచ్ అయ్యి తొందరగా ఫ్రెండ్స్ చేసుకుంటా అంటే పైన క్లిక్ చేయండి. ఎప్పుడు రిజర్వ్గా ఉంటా, పక్క వాళ్ళని అంత ఈజీగా అప్రోచ్ కాను, ఒకవేళ రిలేషన్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చేస్తా అంటే కింద వస్తాను అనమాట. తర్వాత ఐ యూజువల్లీ యాక్ట్ ఫస్ట్ బిఫోర్ ఐ థింక్. ఏదైనా చేసే ముందు ఆలోచిస్తా అంటే ఫస్ట్ వద్దండి, చేసిన తర్వాత ఆలోచిస్తా అంటే సెకండ్ వద్దండి. ఐ డెవలప్ న్యూ ఐడియాస్ త్రూ డిస్కషన్. వెన్ ఐ ఫోకస్ విత్ మై సెల్ఫ్. డిస్కస్ చేసి పక్క వాళ్ళతోటి ఐడియాస్ పుట్టిస్తా అంటే ఫస్ట్ది. నా అంత నేనే కూర్చొని ఆలోచన చేసుకొని కొత్త ఐడియాస్ చేస్తా అంటే కిందదనమాట. అంటే నీ ఇష్టం, పక్క వాళ్ళతో కలిసి డిస్కస్ చేస్తే వస్తే పైది, నీ అంత నువ్వే ఉంటే కిందదనమాట, నీ ఇష్టం. ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఇంటరాక్ట్ విత్ మెనీ పీపుల్. పక్కవారికి మిమ్మల్ని పరిచయం చేసుకోవడం కానీ పక్కవారితో మీరు మాట్లాడడం కానీ మీకు ఈజీ ఉంటే పై వద్దండి. పక్కవారితో మీకు వెళ్ళడానికి ఈజీగా లేదు, కొత్త వారితో మీకు అడలేకపోతున్నారు, కొత్త వారితో మాట్లాడలేకపోతున్నారు, కొత్త వారితో మీరు పరిచయం చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు కింద వద్దండి. ఇంకోటి, ఐ కెన్ ఈజీ బీ డిస్ట్రాక్టెడ్ వైల్ డూయింగ్ టాస్క్ చేసేటప్పుడు నేను ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను అంటే నన్ను ఈజీగా పక్కదారి పడిపోతున్నాను అంటే పక్కవారు నన్ను ఈజీగా డిస్టర్బ్ చేయగలుగుతున్నారు అంటే పై వద్దండి. లేదు, నేను చేసే పని మీద నాకు చాలా లాంగ్ డ్యూరేషన్ దాకా నాకు పక్క ఫోకస్ ఉంటుంది, నన్ను అంత ఈజీగా ఎవరు డిస్టర్బ్ చేయలేడు అంటే కిందదన్నమాట. ఈజీగా డిస్టర్బ్ అవుతుంటే పైది, డిస్టర్బ్ చేయలేరు నిన్ను అంటే కింద వద్దండి. ఐ లైక్ టు లెర్న్ న్యూ థింగ్స్ త్రూ అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. ఐ లైక్ టు లెర్న్ న్యూ థింగ్స్ త్రూ ఇంటెన్సివ్ థింకింగ్ అండ్ ఇమాజినేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటే దాన్ని నేను గమనించి దాన్ని ప్రాక్టికల్గా చేస్తా అంటే ఇది వద్దండి. జస్ట్ దాన్ని గురించి తెలుసుకొని దాన్ని జస్ట్ ఊహించుకుంటా, ఇమాజిన్ చేసుకుని తెలుసుకుంటా అంటే ఇదేమంట. చేసి నేర్చుకోవడం ఇది, ఊహించి నేర్చుకోవడం ఇది, మీ ఇష్టం ఏదైనా వద్దండి. ఐ లైక్ టు డూ థింగ్స్ ఇన్ ప్రూవెన్ వేస్. ఐ లైక్ టు డూ థింగ్స్ ఇన్ న్యూ వేస్. అంటే ఇక్కడ ఒక పని ఉంది, అది ఎలా ఉండవచ్చు అంటే అందరూ చేసే విధంగా చేయవచ్చు, అందరూ చేసే పద్ధతి ఏదో అలా చేయవచ్చు, అలా చేస్తే పై వద్దండి. నేను అదే పనిని కొత్తగా చేయాలనుకుంటున్నా అన్నప్పుడు కింద వద్దండి. I usually begin with facts and build a bigger idea. Then find out facts. అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్, వాస్తవాలని నేను ముందు పెట్టుకొని తర్వాత కొత్త ఐడియాస్ని కనుక్కుంటా అంటే వద్దండి. లేదు, నేను ముందే ఒక ఐడియా పెట్టుకుని తర్వాత దాని యొక్క వాస్తవ రూపాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా అంటే కింద వద్దండి. I prefer to trust my actual experience. ఐ ప్రిఫర్ టు ట్రస్ట్ మై గట్ ఇన్స్టింక్ట్స్. అంటే ఇక్కడ ఏంది, నా అనుభవాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా, దాన్నే నేను ఏమంటారు తీసుకుంటా అనుభవంలోకి అంటే పై వద్దండి. లేదు, నాకు ఎంత ధైర్యం ఉంది, ఎంత నమ్మకం ఉంది, దాని మీద నేను ముందుకు పోతా అంటే కింద అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే
గత అనుభవం బట్టి నువ్వు ముందుకెళ్తా అంటే పై వత్తండి. నాకున్న నమ్మకం బట్టి, నాకు ధైర్యం బట్టి ముందుకు అంటే కింద వత్తండి. ఐ అప్లై డీటెయిల్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ మై అసైన్మెంట్స్. నేను ఏదైనా అసైన్మెంట్ చేస్తే కష్టంగా ఏం చేస్తా అంటే నా డీటెయిల్స్ అన్నీ, నా ఫ్యాక్ట్స్ అన్ని జతపరుస్తా అంటే పైది. లేదు కొత్త ఐడియాస్ ఉండేవి పెడతా అంటే కింద వత్తండి. ఐ ప్రిఫర్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇన్ సాల్వింగ్ ఇష్యూస్. ఏదైనా ఇష్యూ వచ్చింది, దాన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనము ప్రాక్టికల్లీ వెళ్ళాలనుకుంటే పైది, క్రియేటివ్గా వెళ్ళాలంటే కింద వత్తండి. ఐ ప్రిఫర్ టు లెర్న్ స్టెప్ బై స్టెప్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. స్ట్రక్చర్డ్ వే అంటే ఏంది? ఒక నిర్మాణాత్మక రూపంలో మనము నేర్చుకోవాలనుకుంటే పైది. ఎట్లా అట్లా ర్యాండమ్గా పోతున్నాం, ఒక పద్ధతిలే పాడలేదు అంటే కింద వత్తండి. ఐ యూజువల్లీ టేక్ డెసిషన్స్ విత్ మై హెడ్ అండ్ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. ఒక ఫ్యాక్ట్ గురించి వాస్తవాన్ని మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని డెసిషన్ తీసుకోవడం అలవాటు ఉంటే పైది. లేదు నా మనసులో ఏముంది, ఇతరులు ఏమనుకుంటారో అని ఫీల్ అయ్యి డిసైడ్ చేస్తే కింది తీసుకోండి. యూజువల్లీ ఐఎమ్ నాట్ సెన్సిటివ్ టు అదర్ పీపుల్స్ ఒపీనియన్ అండ్ కమెంట్స్ అబౌట్ మీ. పక్కా నా గురించి ఏమనుకుంటున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంది, వాళ్ళ అభిప్రాయాలు ఏమంటున్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను దాని నుంచి పెద్ద ఫీల్గా అనుకుంటే పై వత్తండి. లేదు పక్కవ నన్ను ఏమన్నా నా వల్ల కాదు, నేను పట్టించుకుంటుందని నేను ఫీల్ అయిపోతా అంటే కింద వత్తండి. ఐ సీ మైసెల్ఫ్ ఏ ప్రిసైజ్ సైంటిఫిక్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్. నన్ను నేను సైంటిఫిక్ పర్సన్గా అంటే శాస్త్రీయత అనేది ఉన్నటువంటి మనిషిగా నేను అనుకుంటే కనుక పై వత్తండి. లేదు నేను హెల్ప్ఫుల్గా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా, అందరితో కేర్ తీసుకుంటా అంటే కింద వత్తండి. ఐఎమ్ యూజువల్లీ టఫ్ మైండెడ్. ఐఎమ్ యూజువల్లీ టఫ్ హార్టెడ్. మెంటల్లీ మీరు టఫ్గా ఉంటే పైది, మానసికంగా కాకుండా ఏమంటారు హార్ట్ పరంగా టఫ్గా ఉంటే, సాఫ్ట్గా ఉంటే మీరు ఏం చేయండి కింద వత్తండి. ఐ యూజువల్లీ గివ్ డైరెక్ట్ అండ్ హానెస్ట్ ఒపీనియన్స్ టు అదర్స్. ఇతరులకు ఒపీనియన్స్ అనేవి నేను హానెస్ట్గా ఇస్తా, అంతేగాని వాడేమనుకుంటాడని చెప్పి ఫీల్ అయిపోయి వానికి ఫేవర్గా వాడికి మెచ్చుకోలు పొందేట్టుగా కాకుండా నీకు అనిపించింది చెప్పాలనుకుంటే పై వత్తండి. లేదు వాడిని హర్ట్ చేయదనుకుంటున్నా అంటే కింద వత్తండి. ఐఎమ్ మోటివేటెడ్ బై అచీవ్మెంట్. ఐఎమ్ మోటివేటెడ్ బై అప్రిషియేషన్. అచీవ్మెంట్తో నేను ముందుకెళ్తా అంటే ఏదైనా సాధించిన తర్వాత నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది, అంటే నేను సాధించిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి నేను ముందుకు వెళ్ళడానికి నాకు ప్రేరణ కలుగుతుంది అంటే పై వత్తండి. లేదు పక్కవాడిని నేను అప్రిషియేట్ చేసినంత మాత్రాన్ని నీకు ధైర్యం వస్తుంది అంటే ముందుకు పోవడానికి ఒక ఏమంటుంది బలం వస్తే ఇది కింద వత్తండి. ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఫ్యాక్ట్స్, టాస్క్స్ అండ్ లాజికల్ కన్సిడరేషన్స్. ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది పర్సనల్ వాల్యూ సిస్టమ్ అండ్ సోషల్ కన్సిడరేషన్స్. ఇక్కడ వాస్తవాలని, లాజికల్ అంటే సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా అంటే పై వత్తాలి. లేదు సమాజానికి ఇంపార్టెన్స్ ఇస్తా, నేను పక్కవారి విలువని ఇంపార్టెన్స్ ఇస్తా, దాని ప్రకారం పోతా అంటే కింద వత్తండి. ఐ లైక్ టు మేక్ ప్లాన్స్ అండ్ షెడ్యూల్స్ అండ్ ట్రై టు స్టిక్ విత్ దెమ్. ఒక ప్లాన్ చేసి, ఒక షెడ్యూల్ తయారు చేసి, ఒక రకమైనటువంటి టైం టేబుల్ చేసి దాని ప్రకారం ముందుకెళ్తా అంటే పైది. లేదు నేను ఉంటుంటేనే నా ప్లాన్ మారుస్తూ ఉంటాను, నా పనిని బట్టి, నా అవసరం బట్టి, నాకున్నటువంటి షెడ్యూల్ బట్టి, నాకున్నటువంటి టైం బట్టి నేను దాన్ని మారుస్తూ ఉంటా, సో ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది ఫాలో కాను అంటే కింద వత్తండి. ఐ యూజువల్లీ టాస్క్స్ వితౌట్ మేకింగ్ ఏ ప్లాన్. ప్లాన్ లేకుండా డైరెక్ట్ పనిలోకి వెళ్ళిపోతే ఇది. లేదు ముందే అన్నీ అడ్వాన్స్గానే ప్లాన్ చేసుకుని దాని తర్వాత ముందుకు యాక్షన్కి వెళ్తే కింద వత్తండి. ఐ ఆఫన్ జగల్ మల్టిపుల్ టాస్క్స్ అట్ ఎ టైమ్. ఐ యూజువల్లీ డూ వన్ టాస్క్ టైం. ఒకేసారి ఎన్నో పనులు చేస్తే పైది. లేదు ఒక్క పని ఒకసారి చేస్తే కింద వత్తండి. ఐఎమ్ మోస్ట్లీ పంక్చువల్ అండ్ మోర్ ఆఫెన్ ఆన్ టైం. నేను ఎప్పుడైనా టైం పాటిస్తా, ఎప్పుడు కూడా పొరపాటును లేట్ చేయను అంటే పైది. టైం పెద్ద నాకు పట్టింపు లేదు, ఎప్పుడు లేటే వస్తా అంటే కింద వత్తండి. ఐఎమ్ స్ట్రక్చర్డ్ థింకర్ హూ ప్రిఫర్ టు నారో డౌన్ ఆప్షన్స్ అండ్ కంక్లూడ్. ప్రతి దాన్ని నేను ఆప్షన్స్ ఎక్కువ తీసుకోకుండా స్ట్రక్చరల్గా థింక్ చేసి, అంటే వాస్తవికంగా ఎలా ఉందో ప్రాక్టికల్లీ థింక్ చేసి ఆప్షన్స్ తక్కువ పెట్టుకొని కంక్లూడ్ చేస్తా అంటే పని అయిపోవట్టిస్తామాట. అంటే ఎక్కువసేపు దాని గురించి ఎక్కువ లాగను నేను, అలా ఉంటే పైది.
లేదు దానికి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా వేరే చేయొచ్చు, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అంటే కింద పోతుంది అన్నమాట. ఐ నార్మల్లీ ఫినిష్ మై వర్క్ ఆన్ టైం. ప్రతిసారి నా పన్నెండు టైం చేస్తున్నా అంటే కిందిది. పైది ప్రతిసారి నా టైం ఎక్కువ అవుతుంది, నాకు అనుకున్న టైం నేను చేయలేకపోతున్నా కిందిది. ఐ యూజువల్లీ హ్యావ్ ఏ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ టు లైఫ్. ఐ యూజువల్లీ హ్యావ్ ఏ ప్లాన్ అప్రోచ్ టు లైఫ్ అంటే ఇక్కడ లైఫ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు నిర్దిష్టంగా ఒక ప్లాన్ ఉంటే కిందిది. లేదు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే పైది వద్దండి. నెక్స్ట్ ఇదేంది, కెరీర్ మోటివేటర్ అంటే మీ కెరీర్ని ఎలా మోటివేట్ చేస్తుందో ప్రేరేపిస్తుందో చెప్పేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇవి. ఇది ఫస్ట్ మీరు ఎస్ కొట్టినాక ముందుకు వెళ్ళాలన్నమాట. గివెన్ అన్ ఆప్షన్, హౌ మచ్ వుడ్ లైక్ టు చూస్ ద గివెన్ వాల్యూ ఇన్ యర్ డ్రీమ్ జాబ్. ఆప్షన్స్ ఇస్తే నువ్వు దీంట్లో ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు. అడ్వెంచరస్ అండ్ ఎక్సైట్మెంట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ రిస్క్ అంటే మీ యొక్క జాబ్ ఎలా ఉంది అంటే ఎక్కువ ఫిజికల్ రిస్క్ ఉంది. దాంట్లో మీకు ఎప్పటికి ఇష్టమా, అప్పుడప్పుడు చేస్తారా అటువంటి రిస్క్, అసలు చేయరా, ఎప్పటికీ చేయరా అంటే అడ్వెంచరస్గా ఉండాలనుకుంటే పైది, లేదంటే కిందిది అనమాట. ఫ్రీడమ్ టు వర్క్ అలోన్, మేక్ మై ఓన్ డెసిషన్స్, ప్లాన్ ఆన్ మై ఓన్ వర్క్. మీరు చేసే పని గురించి ఫ్రీడమ్ కావాలన్నా మీకు, మీ నిర్ణయాలు మీరు వేసుకుంటారా, మీ అంతా మీరు పని చేసుకుంటారా, అలా ఉంటే ఆల్వేస్ అవుతండి. లేదు గ్రూప్తో పాటు పనిచేస్తా అంటే కింద వద్దండి. ఓకే, అట్లా దాన్ని బట్టి మీరు చూసుకోండి. వర్క్ ఆన్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దట్ రిక్వైర్స్ కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు చేసే జాబ్ ఎలా ఉంటుందంటే అక్కడితో ఆగిపోదు. మీ యొక్క నైపుణ్యం అనేది కంటిన్యూగా మీరు నేర్చుకునేటువంటి అవసరం ఉండవచ్చు, అటువంటి శాస్త్రం ఉండవచ్చు, అటువంటి సైన్స్ ఉండవచ్చు మీరు చేసే పని. సో అటువంటిది అంటే మీకు ఇంట్రెస్ట్ అంటే ఆల్వేస్ ఐ వాంట్ అప్గ్రేడ్ అంటే నా స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకుంటే ఇది వద్దండి. లేదు నాకు సరిపోతుంది నేను ఇంతగానే ఎక్కువ నేర్చుకోను అంటే కింద వద్దండి. వర్క్ దట్ హ్యాస్ ఏ హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్, ఛాలెంజ్, పేస్ అండ్ ఎక్సైట్మెంట్ అంటే కాంపిటీషన్ బాగా ఉన్నటువంటి పని ఉంది, ఎక్కువ ఛాలెంజింగ్ టాస్క్స్ ఎక్కువగా ఉన్నాయా, ఎక్కువ ఎక్సైట్మెంట్ చేసే పని ఉన్నాయి, అట్లా ఇష్టం ఉంటే ఆల్వేస్ ఎస్ కొట్టండి, ఇష్టం లేకపోతే నో కొట్టండి. స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ విచ్ రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ అక్యురసీ, రిలయబిలిటీ అండ్ సెట్ ప్రొసీజర్స్ ఇన్ వర్క్ అంటే ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క వాతావరణం ఎలా ఉండాలి, మీ పనిచేసే వాతావరణము దాంట్లో అన్నీ ఖచ్చితంగా హై లెవెల్ ఆఫ్ అక్యురసీగా ఉంది. అంటే ఏదైనా కరెక్ట్గా ఉండాలి, అందరు తప్పు చేయడము, తప్పు చేసినా ఓకే అనడం కాకుండా ప్రతిదీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవాలన్నమాట. అలా ఉంటే ఎస్ కొట్టండి. లేదు నేను ఫ్లెక్సిబుల్, ఈరోజు చేస్తా, ఈరోజు పని రేపు చేస్తా, తొందరగా ఏం లేదు, కొంత తప్పైనా పర్లేదు అంటే కింద వస్తుందన్నమాట. ఎంగేజ్ ఇన్ క్రియేటివ్ వర్క్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ క్రియేటివ్ వర్క్గా ఉన్నటువంటిది అనమాట. అంటే ఇక్కడ క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి వర్క్ ఇష్టం ఉంటే మీకు 5 వద్దండి, లేకపోతే నో వద్దండి. వర్క్ షుడ్ ఇన్వాల్వ్ సర్వీసెస్, రెస్పాన్సిబిలిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అండ్ సొసైటీ అంటే మీరు చేసేటువంటి పని మీకు ఎలా ఉండాలి అంటే సొసైటీకి సంబంధించిన సమాజపరంగా ఉండాలి, అంటే సమాజంతో పాటు చేసే పని ఉండాలి. ఉదాహరణకి ఒక బ్యాంక్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, అంటే సమాజంతో కలిసి పనిచేసేది అనమాట. అటువంటిది ఉండి సొసైటీకి కానీ పీపుల్కి కానీ వెల్ఫేర్ బాగు మేలు కోరుకుంటున్నారా ఆ పని వల్ల అంటే ఎస్, లేదు నా పని నాకు చిన్నగా ఉంటే సరిపోతుంది అంటే నో కొట్టండి. నెక్స్ట్ మీ యొక్క లెర్నింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేర్చుకునే విధానం, దాన్ని బట్టి మీ యొక్క ఆప్షన్స్ అన్నమాట. యు ఆర్ నాట్ షూర్ వెదర్ ఎ వర్డ్ షుడ్ బి స్పెల్డ్ డిపెండెంట్ ఆర్ డిపెండెంట్ అంటే ఇక్కడ చూడండి డిఈఎన్టీ ఉంది, డిఏఎన్టీ ఉంది, మీకు క్లారిటీ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డిక్షనరీకి వెళ్తారా, లేకపోతే మైండ్లోనే మీరు వాటిని వర్డ్స్ని ఊహించుకొని ఏది కరెక్ట్ ఉంటుందో ఊహించుకుంటారా, 2 రాసేస్తారా మీ ఇష్టం. అంటే మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే అంత పర్ఫెక్ట్గా పైకి వస్తాలి, ఏదో అర్థం లేదు అనుకుంటే కింద వస్తాను, మీ ఇష్టం. వెన్ యూ స్టడీ వాట్ మేక్స్ యూ లెర్న్ బెటర్
ఎట్లా నేర్చుకుంటారు మీరు, ఏది బాగుంటుంది మీరు నేర్చుకోవడంలో, మీకు ఏ విధానం మీకు మంచి నచ్చచ్చు. రీడ్ అండ్ రీరైట్ నోట్స్ హెడ్డింగ్స్ ఇన్ ఎ బుక్. ప్రతిదాన్ని మీరు చదివి వాటి నోట్స్గా రాసి నోట్స్ మీద ఒక్కొక్క భాగానికి హెడ్డింగ్ పెడతారా, లేకపోతే లెక్చర్ని విన్నాక డిస్కస్ చేసుకొని నువ్వే మళ్ళీ దాని గురించి లౌడ్లీ అనుకుంటావా, లేకపోతే మూవ్ అరౌండ్ అండ్ లెర్న్ బై ప్రాక్టికల్స్ డెమాన్స్ట్రేషన్స్, అందరితో పాటు తిరిగి ప్రాక్టికల్లీ దాన్ని చేసి నేర్చుకుంటావా, లేకపోతే వాటిని డయాగ్రామ్గా మార్చుకొని బొమ్మలుగా చేసుకొని నేర్చుకుంటావా. అంటే నువ్వు విన్నదాన్ని ఒక బొమ్మ రూపంలో తయారు చేసుకొని ఒక మెథడ్లో దాన్ని నేర్చుకుంటావా. నీ విధానం ఎలా ఉంటుంది దాన్ని బట్టి మీరు క్లిక్ చేసుకోండి. నేనైతే చేస్తా ఇది అట్లా. To learn how a computer works, would you rather watch a demo video, listen to someone explaining it, take the computer apart and try to figure it out myself? ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేసి క్యాటలాగ్. ఇక్కడ ఏంది, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో మీరు ఎలా చేసుకుంటారు, మీరు దాని గురించి ఒక వీడియో చూస్తారా, చెప్తుంటే వింటారా, లేకపోతే కంప్యూటర్ తీసుకొని కంప్యూటర్ని ఓపెన్ చేసి మీరు చూస్తారా, లేకపోతే దాని పక్కలో బుక్ ఉంటుంది కంప్యూటర్ పక్కన, ఆ బుక్ గురించి కొన్ని సూచనలు ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది విని నేర్చుకొని ముందుకెళ్తారా. క్యాటలాగ్ అంటాం కదా, ఇట్లా మీరు తెలుసుకోవడం ఎలా ఉంటుంది మీకు క్లిక్ చేయండి దాని గురించి. నేను ఇది చూస్తాను. ఇన్ ఏ క్లాస్ ఆర్ సెమినార్ యూజువల్లీ మేక్ ప్లెంటీ ఆఫ్ నోట్స్ ఆన్ వాట్ ద టీచర్స్ సే, లిసన్ కేర్ఫుల్లీ అండ్ మేక్ సమ్ నోట్స్, డ్రా పిక్చర్స్ ఇలస్ట్రేషన్స్ వైల్ లిసనింగ్, ప్రిఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ డెమోస్ అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. అంటే క్లాస్లో ఉన్నప్పుడు లేదా సెమినార్లో ఉన్నప్పుడు మీరు నోట్స్ చేసుకుంటారా టీచర్ చెప్పేది, లేకపోతే విని దాని గురించి కొన్ని నోట్స్ రాస్తారా, లేకపోతే అసలు చెప్పే దాని గురించి మీరు పిక్చర్స్ వేసుకుంటారా, లేకపోతే దానికి చెప్పింది విన్న దాని తర్వాత దాని మీరు తృప్తి పడకుండా వాటి గురించి ఏమన్నా ఇంకా ఎగ్జాంపుల్స్ అడగడము అటువంటి చేస్తారా. దాన్ని బట్టి మీరు క్లిక్ చేసుకోండి. యూ హ్యావ్ ఎ ప్రజెంట్ యువర్ ఐడియాస్ టు క్లాస్. నువ్వు నీ ఐడియాస్ టు క్లాస్ చెప్పాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు. ప్రిఫర్ క్రియేటింగ్ ఏ వర్కింగ్ మోడల్ అండ్ డెమాన్స్ట్రేట్ అదర్సా. ప్రిఫర్ క్రియేటింగ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ టు ఎక్స్ప్లెయిన్ ఐడియాసా. టు రైట్ అండ్ ప్రాక్టీస్ ఏ ఫ్యూ కీవర్డ్స్ బై ఎసేయింగ్ దెమ్ ఓవర్ అండ్ ఓవరా. టు రైట్ డౌన్ అండ్ ప్రాక్టీస్ మై స్పీచ్ బై రీడింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవరా. అంటే ఇక్కడ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నాం నీ ఐడియాస్ ఇలా చెప్తావు. మొదటిదేమో ఆ ఐడియా ప్రకారం ఒక వస్తువుని తయారు చేసి అది పనిచేసే విధంగా తయారు చేసి దాన్ని చూపించి నీ ఐడియాని నువ్వు వాళ్ళకి కన్వే చేస్తావా. ఉదాహరణకి గుండెనే ఉంది, చెప్పాలనుకున్న గుండె గురించి, గుండె బొమ్మను తయారు చేసి ఒక పేపర్తోటో మట్టితో తయారు చేసి దానికి భాగాలు అన్ని విడేసి తయారు చూపిస్తావా, లేకపోతే దానికి బొమ్మ వేసి చూపిస్తావా రెండవది, లేకపోతే దాని గురించి కొన్ని పదాలని మన మైండ్లో పెట్టుకొని అది మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళకి అర్థం చేస్తారా, లేకపోతే దాన్ని చదివి వాళ్ళకి చెప్తారా. మీరు రాసుకుని దాని ముందే మీరు ఒక బుక్లో తయారు చేసుకొని ఏం చెప్పాలనుకుంటే దాన్ని మీరు రాసుకొని అక్కడ మీరు చెప్తారా పోయి. నేనైతే ఇది చేస్తుంటే మనం తయారు చేసి చెప్పడం. డూ యూ ప్రిఫర్ ఏ టీచర్ ఆర్ ఏ ప్రజెంటర్ హూ యూజెస్. నీకు ఎటువంటి టీచర్ని ఇష్టపడతావు నువ్వు. డయాగ్రామ్స్, చార్ట్స్, గ్రాఫ్స్ వాడే చెప్పే టీచర్ ఇష్టపడతావా, క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసి డిస్కస్ చేస్తూ చెప్పేవారు ఇష్టపడతావా, లేకపోతే బుక్స్ రీడింగ్స్ ఇచ్చి చెప్పేవాడిని ఇష్టపడతావా, లేకపోతే డెమాన్స్ట్రేషన్ చేసి బొమ్మలు తయారు చేసి మీకు ప్రాక్టికల్లీ దాన్ని ఎలా పనిచేస్తుందో చూయించి నేర్పించడం ఇష్టపడతావా. అది మీరు ప్రిఫర్ చేసుకోండి. తర్వాత యు ఆర్ అబౌట్ టు పర్చేజ్ ఏ డిజిటల్ కెమెరా, మొబైల్ ఫోన్. అపార్ట్ ఫ్రమ్ ది ప్రైస్, వాట్ వుడ్ యూ హ్యావ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూర్ డిసిషన్. ఏదైనా కొనాలనుకుంటున్నావు, కెమెరా కానీ మొబైల్ ఫోన్ కానీ కొనాలనుకుంటున్నప్పుడు దాని యొక్క ధర పక్కన ఉంచేస్తే ధర వదిలేయండి. దానికి కాకుండా మిగతా ఏ అంశాలు నువ్వు బాగా పట్టించుకుంటావు, మీద ఏ అంశాలు నువ్వు బాగా ఇంపార్టెన్స్ ఇస్తావు ఆ కెమెరా గురించి కానీ ఫోన్ గురించి కానీ. ఎట్లా అంటే ట్రయింగ్ ఆర్ టెస్టింగ్, దాన్ని టెస్ట్ చేసి చూస్తావా, లేకపోతే దాని యొక్క డీటెయిల్స్ ఏవైతున్నాయో దాన్ని బాగా చదువుతావా, లేకపోతే దాని యొక్క లుక్ ఎట్లా ఉంది, దాని యొక్క డిజైన్ ఎట్లా ఉంది, దాని యొక్క లుక్ తయారు చేసిన విధానం ఎలా ఉంది, సన్నగా ఉందా పొడుగుగా ఉంది, దాన్ని బట్టి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావా, లేకపోతే నీకు అమ్మేవాడి యొక్క మాటల్ని బట్టి వాడు చెప్పే విధానం బట్టి వారి యొక్క అభిప్రాయంకి ఇంపార్టెన్స్ తీసుకుంటావా. ఇట్లా నువ్వు దేని ఇంపార్టెన్స్ నువ్వు కొంటావు, ఆ మొబైల్ ఫోన్ కానీ కెమెరా కానీ అట్లా.
రిమెంబర్ ఎ టైమ్ వెన్ యూ లెర్న్ హౌ టు డూ సంథింగ్ న్యూ. అవాయిడ్ చూసింగ్ ఏ ఫిజికల్ స్కిల్ రైడింగ్ ఏ బైక్. యూ లెర్న్ బెస్ట్ బై. అంటే ఇక్కడ ఏదైనా కొత్త తయారు నేర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు, అప్పుడు నువ్వు ఎలా నేర్చుకుంటావు అంటే ఫిజికల్లీ కాకుండా వేరే విధంగా ఎలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి రైడింగ్ ఏ బైక్ కావచ్చు, రైడింగ్ ఏ సైకిల్ కావచ్చు. ఎలా నేర్చుకుంటావు నువ్వు? ఫస్ట్ వన్, వాచింగ్ ఏ డెమాన్స్ట్రేషన్. పక్కవాడు చూసి నేర్చుకుంటావా? పక్కవాడు చెప్తే విని అర్థం చేసుకొని డౌట్లు ఉంటే అడిగి నేర్చుకుంటావా? లేకపోతే బొమ్మలు ఏమైనా తయారు చేసుకొని దాని ప్రకారం నేర్చుకుంటావా? లేకపోతే వాడు ఎలా చేయాలనో నువ్వు కొన్ని సూచనలు ఉంటాయన్నమాట, అవి చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత నేర్చుకుంటావా? దాన్ని బట్టి నువ్వు క్లిక్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలన్నమాట.